హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఏ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే మీ అందరికీ యూజ్ అవుతుంది, నాకు కూడా యూజ్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు కానీ, బయట చెప్పులు యూజ్ చేయకుండా తిరిగిన వాళ్ళు కానీ కాళ్ళు పగులు చేత చాలా బాధపడుతుంటారు కదండి. చాలా ఎక్కువ పెయిన్ వస్తూ ఉంటుంది. సో మనం అది డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఇంట్లోనే హోమ్ రెమెడీస్తో ఈజీగా ఆ పెయిన్ని తగ్గించుకోవడం ఎలా అనేది నేను ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా మీ దగ్గర ఉన్న కొబ్బరి నూనె తీసుకొని మీ పాదాలు ఎక్కడైతే బాగా పగుళ్ళు వచ్చాయో అక్కడ బాగా ఆయిల్ అప్లై చేసుకోండి. నేను యూజ్ చేస్తున్న నా హెయిర్కి యూజ్ చేస్తున్న ఆయిలే నేను యూజ్ చేశాను. మీ దగ్గర కొట్టు మీద ఉన్న ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. రెండు కాళ్ళకి కొబ్బరి నూనె ఉంటుంది కదండి, కొబ్బరి నూనె మంచిగా ఎక్కడైతే పగుళ్ళు ఉన్నాయో అక్కడ మంచిగా అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్నాక ఏం చేస్తారంటే ఇలా మీ బాడీ ఎంతైతే వేడి నీళ్ళు తట్టుకోగలదో అంత వేడిలో నీళ్లు తీసుకోండి. నీళ్లు తీసుకున్న తర్వాత మీరు అప్లై చేసిన మీ 2 లెగ్స్ కూడా ఇందులో పెట్టేసి మీ 2 కాళ్ళు ఇందులో పెట్టిన తర్వాత దగ్గర సుమారు ఒక 25 నుండి 30 నిమిషాల వరకు అలాగా మీ కాలుని వేడి నీళ్ళల్లో నాననివ్వాలన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే ఈ వేడి నీళ్ళకి మనం ఆయిల్ అప్లై చేసాం కదా, మంచిగా అక్కడ ఉన్న దుమ్ము ధూళి ఆ క్రాకర్స్ మధ్యలో ఉన్నదంతా కూడా ఈజీగా రిమూవ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. 5-56 నిమిషాలకి కాలు పెట్టాను నీటిలో. మనం దగ్గర 5-6 వరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలి. నా కాళ్ళ పొగలకి కారణం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే నేను అస్సలు నా లెగ్స్కి నేను అస్సలు కేర్ తీసుకోలేదు. ఒకప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు షూస్ వేసుకుంటాను కదా, తర్వాత ఇంకా కాలేజ్కి వెళ్ళేటప్పుడు నుంచి చెప్పులే వాడేదాన్ని. ఎక్కడ పడితే అక్కడ ఆడుకోవడానికి కానీ తిరగడానికి కానీ ఇంకా అలాగే మామూలుగా అప్పుడప్పుడు చెప్పులు లేకుండానే నడుచుకుని వెళ్ళిపోయేదాన్ని పక్కన అయితే. సో దానివల్ల ఏమో మేబీ నాకు ఇలా అయ్యింది అనుకుంటాను. మీరు అంటే ఈ కాళ్ళు పగులు మీకు రాకుండా ఉండాలంటే మెయిన్గా ఏంటంటే బయటకు వెళ్ళేటప్పుడు వీలైనంత వరకు షూస్ యూజ్ చేస్తే చాలా మంచిది. సాక్సెస్ యూజ్ చేసి కట్ షూస్ ఉంటాయి కదా, అంటే లేస్ లేకుండా ఉంటాయి కదా, అటువంటి షూస్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. కాళ్ళు నీట్గా ఉంటాయి అన్నమాట, ఏ దుమ్ము ధూళి ఉండకుండా. ఇంట్లో ఉన్నప్పుడు ఎలాగో మనం చెప్పులు లేకుండానే తిరుగుతాము, బయటకు వెళ్ళేటప్పుడు ఇలా మంచిగా షూస్ యూజ్ చేస్తే అఫీషియల్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి కేర్ఫుల్గా ఉంటుంది మన లెగ్స్కి. నేను ముందుగా ఆయిల్ అప్లై చేశాను కదండి, ఆయిల్ ప్లేస్లో మీరు వెన్న కానీ నెయ్యి కానీ అటువంటివి కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే ఆయిల్లో ఉంటుంది కదా, అది వెన్నో నెయ్యో నాకు తెలియదు, కానీ అటువంటిది అప్లై చేసుకోవచ్చు. నా దగ్గర ఆయిల్ ఉంది కాబట్టి నేను ఆయిల్ ప్రిఫర్ చేశాను. మీ దగ్గర వెన్న టైప్లో ఉన్నది మీ దగ్గర ఉంటే కనుక అది ఉపయోగించుకోవచ్చు, మంచిగా వర్క్ అవుతుంది. జాయ్సీ ఏంటంటే అండి, మనకి ఈ కాళ్ళు పొగలు వచ్చిన వాళ్ళు వారానికి 2-3 సార్లు ఇలా చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ కాళ్ళు పగులు లేని వాళ్ళు ఎప్పటికీ అవి రాకుండా ఉండాలన్నా సరే ఇలా మనం షూస్ యూజ్ చేసుకుంటూ అప్పుడు కూడా మనం వారానికి 1 లేదా 2 సార్లు ఇలా మంచిగా మన కేర్ ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది. కాళ్ళు ఎప్పటికీ పగులు రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు అనమాట ఈ టిప్ యూజ్ చేయడం వల్ల. మీరు వీలైతే వాటర్ ఉంది కదా, నేను వాటర్ వేసాను కదా, వాటర్లో మీకు వీలైతే పసుపు యూజ్ చేసుకోవచ్చు. పసుపు ఎందుకు ఉపయోగపడుతుంది? యాంటీబయాటిక్ కదా, పసుపు యూజ్ చేయడం వల్ల కూడా చాలా మంచి రిలీఫ్ అనేది ఉంటుంది, పెయిన్ రాకుండా. టైం కంప్లీట్ అయ్యేలోపు మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. ఏంటంటే చాలామంది బాగా యూట్యూబ్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న వారికి వారు సపోర్ట్ అందిస్తూ ఉంటారు, కానీ తక్కువ స్థాయిలో ఉన్న యూట్యూబర్స్కి ఎవరు సపోర్ట్ ఇవ్వడానికి ఇష్టపడరు. నేనేమంటున్నానంటే మ్యాక్సిమం వీలైనంత వరకు అందరికీ యూజ్ అయ్యే కంటెంటే ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఎందుకంటే మా ఇంట్లో విషయాలు మా వరకు తెలిస్తే సరిపోతుంది, అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏ రోజు ఏ వీడియో చేయడానికి ఏ కంటెంట్ దొరకలేనప్పుడు మేము చేసిన వీడియోస్ మాత్రమే షేర్ చేద్దాం అనుకున్నాను. మిగతా రోజులు ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ లేదంటే ఏదైనా మంచి ప్లేస్కి వెళ్ళేటప్పుడు దాన్ని ఎక్స్ప్లోర్ చేయడం కానీ అలా చేద్దాం అనుకుంటున్నాను. దయచేసి నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో మాలాంటి చిన్న యూట్యూబర్స్ కూడా మీరు సపోర్ట్ చేయడానికి ఇష్టపడండి. దానివల్ల మాకు చాలా బెనిఫిట్ ఉంటుంది కదా, ఇంకా మంచి వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది. సో ప్లీజ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మాత్రమే
ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కేవలం 10 మినిట్స్ మాత్రమే వాటర్లో కాళ్ళు ఉంచానండి, ఎందుకంటే ఇంకా మా పాపతో చాలా పెద్ద పని ఉంది. సో నేను త్వరగా కాళ్ళు తీసేసి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. అయిన తర్వాత నెక్స్ట్ ఒక చిన్న జెల్ ప్రిపేర్ చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఆ జెల్ అప్లై చేసుకుంటే నైట్ టైం పడుకునేటప్పుడు అప్లై చేసుకుంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. పెయిన్ తగ్గే అవకాశం చాలా ఎక్కువ ఉంది, అంటే న్యాచురల్గా మనం చేసుకుంటున్నాం కదా. సో ఈ వీడియో అయిపోయిన తర్వాత అది కూడా నేను షూట్ చేసి వీడియో యాడ్ చేసి పెడతాను. ఖచ్చితంగా ఈ 2 టిప్స్ కూడా మీకు అవసరమైతే తప్పకుండా యూజ్ చేసుకోండి, యూజ్ అవుతుంది. మీ కాళ్ళు వేడి నీటిలో నానిన ఒక అరగంట తర్వాత బయటకు తీసి మీ దగ్గర కాళ్ళు దోముకునే బ్రషెస్ ఉంటే వాటితోని, లేదంటే రాళ్ళు ఉంటాయి కాళ్ళు దోముకోవటానికి, ఆ రాళ్ళతోని, మీ దగ్గర 2 లేకపోతే ఇలా మీరు వాడిని టూత్ బ్రష్తో మంచిగా క్లీన్ చేసుకోండి. అప్పుడు పగుళ్ళలో ఉన్న దుమ్ము ధూళి ఇవన్నీ కూడా ఈజీగా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. చూడండి నేను చూపిస్తాను. నేను 10 నిమిషాలు మాత్రమే నానబెట్టాను కాబట్టి నాకు కొంచెం రిజల్ట్ తక్కువగా ఉంది. మీరు ఎక్కువసేపు నానబెడితే మంచి రిజల్ట్ వస్తుంది. చూడండి చాలా వరకు బెటర్గా అయింది. ముందు అయితే చాలా మట్టి మట్టి ఉంది, ఇంకా ఎక్కువసేపు ఉంచితే ఇంకా మంచి రిజల్ట్ వచ్చేదేమో. నేను వేగంగా తీస్తాను కదా, సో పర్లేదు, బాగానే ఉంది. ట్రై చేయండి ఇలా వీక్లీ 1 or 2 మీకు కుదిరిన వీలు బట్టి ట్రై చేస్తే మంచిగా వర్కౌట్ అవుద్ది. ఇప్పుడు నైట్ పడుకునే ముందు కాళ్ళకి అప్లై చేసుకునే ఒక జెల్ తయారు చేద్దామండి. ముందుగా మీ దగ్గర ఉన్న ఒక కొవ్వొత్తు తీసుకొని మంచిగా ముక్కలు చేసుకోండి. షాప్తో దగ్గరగా ముక్కలుగా చేసుకోండి. చేసిన తర్వాత అందులోని తాడు ఉంటుంది కదా కొవ్వొత్తుది, ఆ తాడంతా పక్కకు తీసేయండి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మీ దగ్గర ఉన్న కొబ్బరి నూనె కొంచెం ప్యాన్లో వేసుకోవాలి. ప్యాన్లో వేసుకొని మీరు ముక్కలుగా కట్ చేసుకున్నారు కదా కొవ్వొత్తు, దారం తీసుకున్నాక ఆ కొవ్వొత్తు అంతా కూడా ఆయిల్లో వేసేయండి. ఆయిల్లో వేసిన తర్వాత చిన్న వ్యాజిలిన్ బాటిల్స్ అమ్ముతారు కదా, ఆ చిన్న వ్యాజిలిన్ తీసుకొని అందులో ఉన్న వ్యాజిలిన్ అంతా కూడా మీరు అందులోని డ్రాప్ చేయండి. ఇలా వ్యాజిలిన్ కొవ్వొత్తి కూడా ఆయిల్లో బాగా కలిసిపోయిన తర్వాత ఒక గ్లాస్లో కానీ, లేదంటే మీ దగ్గర చిన్న బాక్స్ ఏమైనా ఉంటే అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. కాసేపు మూత పెట్టి ఓపెన్ చేసి చూస్తే ఇలా ఒక జెల్లలా తయారవుతుంది. ఇది నైట్ పడుకునే ముందు కాళ్ళకి అప్లై చేసుకొని పడుకుంటే మంచి రిలీఫ్ వస్తుందండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.